ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నా దీక్ష పూర్తయింది. ఇన్ని రోజులు ఎక్కడుందో తెలియక ఎంతో తప్పించాం. మన ఇంట్లోనే ఉందని తెలుసుకోలేకపోయాం. నాకు తెలుసమ్మా, సాక్షాత్తు శివయ్య తండ్రే ప్రత్యక్షమయ్యి మనింట్లోనే ఆత్మలింగం ఉందని చెప్పారు. మౌనవ్రతం వల్ల మీకు నేను చెప్తుంది అర్థం కాలేదు. అందుకే ఈ ఇల్లు ఖాళీ చెయ్యొద్దు అన్నాను. ఇప్పుడొచ్చింది ఇందుకే. సారీ అమ్మా, అర్థం చేసుకోలేకపోయాం. ఏదైనా జరగాల్సినప్పుడే జరుగుతుంది అరవిందా, అదే నిజం. ఏదైతేనే ఆత్మలింగం మన చేతికి వచ్చింది. శివయ్య కరుణించారు. అవునత్తయ్య గారు, మన సంకల్పాన్ని సిద్ధించేలా చేశారు. నందిస్వామి ఆత్మలింగాన్ని కాపాడుకుంటూ వచ్చారు. మమ్మల్ని కూడా కాపాడుతూ ఉన్నారు. పూజ చేసి రేపు ఆలయంలో ప్రతిష్ఠిద్దాం. ఏమండి, సామాన్లన్నీ ఇక్కడికే షిఫ్ట్ అక్షరా. చేతికొచ్చిన ఆత్మలింగం గుళ్ళోకి చేరాలిగా. ఈలోపు ఏమన్నా జరగచ్చు. చేస్తా. ఎలా అయితేనే ఎన్నో ప్రయత్నాలు జరిగి మొత్తం అంతా వెతికితే ఇంట్లోనే ఉందని తెలిసింది. స్వామి చెప్పారు బాబు, నా మౌనవ్రతం వల్ల నేనే వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేకపోయాను. మీ వల్లే కదత్తయ్య గారు స్వామి కనిపించారు. వదలని మీ పట్టుదలే ఫలితం కనిపించేలా చేసింది. కరెక్టే అప్పు. అవును, చిన్ని బుజ్జులేరి? మేము వచ్చేసాం. హారతి తీసుకోండి. బుజ్జమ్మ, ఈ ఇంటికి మళ్ళీ వచ్చేసాం. హ్యాపీయా? ఈ ఇంట్లో ఆత్మలింగం ఉందనే అమ్మా వెళ్ళొద్దు అన్నాను. అది నాన్న చెప్పారు. ఇంతకీ ఆత్మలింగం ఏది? అదిగో చూడండి. మా శివయ్య బొమ్మ బుజ్జమమ్మీ. నువ్వు ఆత్మలింగం అంటావేంటి? ఈ బొమ్మ కోసమే మేము వెతుకుతున్నాం తెలుసా? మేమేమడిగినా చేసేది బొమ్మమ్మ. అది బొమ్మ కాదమ్మా, ఆత్మలింగం. గుడిలో కాజేసిన దొంగ మీ బ్యాగ్లో పెట్టాడంట. అవునా? అవును, ఆ రోజు నీ బ్యాగ్ కాజేసింది కూడా ఆ దొంగే. అది కూడా ఆత్మలింగం కోసమే. ఇంకో రోజు రాత్రి నువ్వు బ్యాగ్తో బయటకు వెళ్ళింది వాడు నిన్ను వశీకరణం చేయబట్టే. నీ దగ్గరున్న ఆత్మలింగాన్ని తీసుకోవడం కోసమే. అమ్మో, నువ్వు రాబట్టి నన్ను కాపాడవరవిందన్న. ఇవేం మాకు తెలియవు. మేం గుడి దగ్గర చూస్తున్న బొమ్మ అనుకున్నాం. ఆత్మలింగమా? అవునమ్మా, అందుకే మీరేమనుకున్నారో అవయ్యాయి. మేం పెద్దగా ఏం అనుకోలేదులే అమ్మా.
చిన్న చిన్నవే అనుకున్నాం. మా దగ్గరే ఉందని మాకు తెలియదు కదా. మీరు యజ్ఞం చేసినా కష్టపడుతున్నా మేం చెప్పలేదు. సారీ. పర్లేదులేమ్మా, వచ్చేసాం కదా, ఇకే కష్టము ఉండదు. రేపే గుడిలో ప్రతిష్ఠిద్దాం. ఏమండి, వాళ్ళకి ఫోన్ చేస్తాను. పూజారి గారు, ఇంతవరకు ఆత్మలింగం జాడే తెలియలేదు. ఎన్ని రోజులు చేయండి, రేపు ఒక్కరోజు కలెక్టర్ గారు ఏం చేస్తారు? సుబ్బారావు గారు, కలెక్టర్ గారే ఫోన్ చేస్తున్నారు. మాట్లాడండి. చెప్పండమ్మా. పూజారి గారు, ఆత్మలింగం దొరికింది. అలాగమ్మా, ఆత్మలింగం దొరికిందా? ఎక్కడుందమ్మా? మా దగ్గరే ఉందండి. ఇది ఇన్ని రోజులు పూజకి నోచుకోలేదు కదా, అందుకే ఇంట్లో ఇప్పుడే పూజ చేశాము. చాలా మంచి శుభవార్త చెప్పారమ్మా. రేపు ప్రతిష్ఠ జరగకపోతే ఎన్ని అనర్థాలు ఎదురవుతాయో, చుట్టుపక్కల గ్రామాలకు ఏ చెడు సంభవిస్తుందేమోనని ఒకటే కంగారు పడుతున్నాము. ఇప్పుడు అది పోయిందమ్మా. రేపు మీరు ఆత్మలింగంతో వచ్చేస్తే మనం ప్రతిష్ఠ చేద్దామమ్మా. అలాగే పూజారి గారు, అందరికీ చెప్పండి. ఆయన కూడా వింటున్నారమ్మా, చాలా సంతోషపడుతున్నారు. మీరు రేపు రండి, మేము ప్రతిష్ఠ ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటాము. ఉదయమే అందరం ఆలయంలో ఉంటాం. ఉంటాను పూజారి గారు. అలాగే అమ్మా. ఆ, ఇప్పుడు పూజారి గారు మనసు కుదుట పడింది. ఇక ఏ భయం లేదు. చెప్పేశాను. అందరూ చాలా సంతోషపడుతున్నారు. మరి ఉంటుందిగా చిన్నక్క, పాపం వాళ్ళు. అప్పు అయ్యో, అప్పు, ఏమైంది? అశ్విన్ గారు, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఏమండి, మీరు ఇక్కడే ఉండండి. ఆత్మలింగం ఉంది కదా. సరే అక్షర. జాగ్రత్త. మమ్మీకి ఏమైంది అరవింద్ అన్న? ఏం కాదు చిన్ని, హాస్పిటల్కి తీసుకెళ్లారుగా, డాక్టర్ గారు చూస్తారు. ఏం కాదు, సరేనా? శివయ్య, ఉన్నట్టుండి అపర్ణకి ఏమైంది? ఏం కాకుండా కాపాడు స్వామి. అశ్విన్, ఒరే నాన్న, అశ్విన్, అప్పర్ని కళ్ళు తిరిగి పడిపోయిందని ఫోన్ చేసావు. ఏమైందిరా అమ్మాయికి? కంగారుగా వచ్చాను. లోపలుందమ్మా, డాక్టర్ గారు చూస్తున్నారు. అదేంట్రా, స్పృహలో కూడా లేదని చెప్పావు? అదే చెకప్ చేస్తున్నారు రాజన్ గారు. మాకు టెన్షన్ గానే ఉంది. అసలేంటో, ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. అసలు ఆ డాక్టర్ గారు ఏం చెప్తారో, ఏం వినాల్సి వస్తుందో ఏంటో. దుర్గమ్మ, శివయ్య తండ్రి, చెల్లికి ఏం కాకుండా చూడండి. డాక్టర్ గారు, ఏమైంది నా భార్యకి? తనకి ఎలా ఉంది? స్పృహలోకి వచ్చిందా? ఏం కాలేదు కదా? నథింగ్ టు వరీ మిస్టర్ అశ్విన్. భయపడాల్సిందేం లేదు. తను స్పృహలోకి వచ్చింది, బాగానే ఉంది. డాక్టర్ ఎందుకలా పడిపోయింది? సరిగ్గా తినడం లేదనుకుంటా, ఆ నీరసంతోనే పడిపోయింది. టైం టు టైం ఫుడ్ తీసుకొని, టాబ్లెట్స్ వేసుకొని, బాగా రెస్ట్ తీసుకుంటే అంతా మంచిగానే ఉంటుంది. కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. అక్క, అక్షరా, అక్క బాగున్నావా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? హాయ్ అక్షర. బాగున్నారా బావగారు? అవును, మీరేంటి ఇక్కడ? ఈ రోజే హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయాం అక్షరా. ఇంటికొచ్చి సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. మీరే మాకిచ్చారు. ఆ, అవును, ఇలా వచ్చారు, ఏమైంది? నీకు చెప్పలేదు కదా, ఇప్పుడు నాకు 3వ నెల అక్షరా. చెకప్ కోసం వచ్చాం. అక్క, కంగ్రాచులేషన్స్. పోనీలే అక్క, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ దేవుడు కరుణించాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా అక్షర. అవును, నీకేమైంది? నాకేం కాలేదు బావగారు. అక్క, పెద్దక్క, ఎలా ఉన్నావు అప్పు? బాగున్నానక్క. బావగారు, మీరేంటిక్కడ? ఎప్పుడొచ్చారు? ఈ రోజే విజయవాడకి షిఫ్ట్ అయ్యారంటప్పు. ఆ,
గుడ్ న్యూస్ ఏంటంటే అక్క ప్రెగ్నెంట్ అంట, ఇప్పుడే చెప్పింది. కంగ్రాట్స్ అక్క. బావగారు మీరు ఎందుకు వచ్చారని అడిగారు కదా, చెల్లి ఇప్పుడు ప్రెగ్నెంట్. అవునా, కంగ్రాచులేషన్స్. అక్క బావా తిను అశ్విన్ గారు, అప్పు వాళ్ళ హస్బెండ్. నమస్తే అండి. హాయ్ హాయ్ హాయ్. తను అశ్విన్ వాళ్ళ అమ్మగారు రాజ్యం గారు. నమస్తే అండి. నమస్తే. అవునక్క, మీ అత్తయ్య గారు మీతో పాటు షిఫ్ట్ అవ్వలేదా? అయింది అక్షర. మా అమ్మకి ఇక్కడ తెలిసిన లాయర్ ఒకరు ఉన్నారు, అతనితో మాట్లాడడానికే వెళ్ళింది. దేనికి బావగారు? మా నాయనమ్మ ఆస్తంతా ఇంట్లో పుట్టబోయే వారసునికే చెందుతుందని రాసిందంట అక్షర, దాని గురించి వెళ్ళింది. ఈ ఆస్తులు గోలేంటి బావగారు? మా అమ్మ గురించి నీకు తెలుసుగా అక్షర, డబ్బన్నా నగలన్నా ఆస్తులన్నా తనకెంత పిచ్చో. ఆ పిచ్చికి మందు ఈ హాస్పిటల్లో కూడా దొరకదు. సరే సరే బావగారు, మీరు చెకప్ చేయించుకోండి. సరే అక్షర, పద. డాక్టర్ నమస్తే. డాక్టర్ నమస్తే అండి, కూర్చోండి. నా భార్య అండి, 3వ నెల. హైదరాబాద్ నుంచి జర్నీ చేసి వచ్చాం. ఏమన్నా అయిందేమో అని ఒకసారి చెక్ చేస్తారని తీసుకొచ్చాం. ఏం కాలేదని చెప్పండి. చెక్ చేసి చెప్తాను, రామ్మా. ఏం కాలేదు, మీరేం కంగారు పడకండి, అంతా బానే ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. అక్క చెకప్ అయిపోయిందా? ఏమన్నారు డాక్టర్ గారు? అంతా బానే ఉందన్నారు అక్షర. మాధవా మాధవా, అమ్మాయికి చూపించావరా? అమ్మా, డాక్టర్ గారు చూశారు, బానే ఉందన్నారు. పోనీలేరా. ఇదిగో లాయర్ గారిని తీసుకొచ్చేసానురా. నువ్వా? అమ్మా, అప్పో వాళ్ళ అత్తగారు నీకు తెలుసా? నీకేమిటి తెలుసా అమ్మా? ఎందుకు తెలీదు? తగలడ్డానికి నా తోటి కోడలు ఈవిడే. ఆ, ఎక్కడో పోయావనుకున్నాను. ఎన్ని రోజులైనా ఇంకా బతికే ఉన్నావా? నువ్వు కూడా ఎప్పుడో చచ్చావనుకున్నానులే. ఉన్నావా ఊళ్ళోనే? అమ్మా, మీరు కాసేపు ఆగితే ఒక విషయం చెప్తాను వినండి. చెప్పండి లాయర్ గారు. ఇప్పుడు ఎందుకు లాయర్ గారు? ఎలాగూ కనిపించారు కాబట్టి ఈ విషయం చెప్పక తప్పదు. ఇంతకీ విషయం ఏంటంటే రాజ్యం గారు, మీ అత్తగారు కవితమ్మ గారు ఉన్నారు కదా, ఉన్నారు. ఆవిడ చనిపోతూ వారు సంపాదించిన 100 కోట్ల ఆస్తి ఎవరికైతే మగబిడ్డ పుడతాడో వారికి చెందేలా వీలునామా రాశారు. అవునా లాయర్ గారు? ఇదిగో నా కోడలు ప్రెగ్నెంట్, మగ బిడ్డనే కంటుంది. రాజ్యం గారు మీరేం మాట్లాడుతున్నారు? అవునమ్మా, నా మాటలు నిజమయ్యి నాకు మనవడే పుడతాడు. చూద్దాంలే ఎవరికి పుడతాడో. అది చూద్దాంలే ఎవరు పుడతారు. చూద్దాం, అది చూద్దాంలే ఎవరు పుడతారు. చూద్దాంలే. ఎవరు పుడతారో ఎవరు చెప్పగలరు? అయినా ఎవరు పుడితే ఏముందండి? మీ ఇంటి బిడ్డే అనుకోండి, ఆస్తుల కోసం ఇలా పోట్లాడుకోకండి. అది కాదు అక్షరమ్మా, 100 కోట్ల ఆస్తి అయితే మాకే వస్తుంది. మేమే దక్కించుకుంటామే ఆ 100 కోట్ల ఆస్తి. మాకే మగబిడ్డ పుడతాడు, మేమే దక్కించుకుంటాం. ఒకవేళ ఇద్దరికి మగ పిల్లలు పుడితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఏం లాయర్ గారు
మీరేం చెప్పరేంటి? అప్పుడు న్యాయస్థానమే తీర్పు చెప్పాలండి. అసలు ఈ వీరునామా ఏంటి? ఏం అర్థం కావట్లేదు. నానమ్మ నిన్ను పోయిందా ఏం చేస్తారులే నాన్న, ఊరుకోలే. మీరు ఇలా గొడవ పడకండి. దేవుడు ఏమిస్తే అదే తీసుకోండి. ఇప్పుడు అక్షర్తో పేచి ఎందుకు, మనమే కాసేపు కామ్గా ఉన్నాం, తర్వాత చూద్దాం. సరేలేమ్మా. సరే అక్షర, మీరు మాత్రం ప్లీజ్ ఇలాగే ఉండండి. బావగారు, అక్క, ఇంటికి రండి. తర్వాత వస్తాంలే అక్షర, మీరు వెళ్ళండి. సరే వస్తామక్క. సరే బాయ్ అప్పు. అర్చన పద. ఓం నమః శివాయ. రేపే ప్రతిష్ఠ కదా? అవును స్వామి, కోడలికి ఇలా అయిందేంటా అని అర్థం కాక మిమ్మల్ని పిలిచాను. అపశకునం ఏం కాదులే తల్లి. స్వామి ఉన్న చోట చెడు జరుగుతుందా? కాకపోతే రేపు ప్రతిష్ఠ గడియలు కదమ్మా. స్వామి నడిరాత్రి అంటే ఇవాళ రాత్రి 11-12 గంటల మధ్య ఆత్మలింగం మహా తేజోవంతంగా వెలుగుతుంది. అది మానవ మాతృలు తట్టుకోలేరు. ఆ సమయంలో ఆత్మలింగం దగ్గరలో ఉండకండి. చాలా శక్తుల్ని సంతరించుకుంటుంది. తాకనే తాకరాదు, భస్మమైపోతారు. ఆ గంట జాగ్రత్తగా ఉంటే చాలు. అలాగే స్వామి. మీ కష్టానికి సాక్షాత్తు పరమశివుడే దిగివచ్చాడు. ఆనందంగా వెళ్ళి రేపు ప్రతిష్ఠ చేయండి. వస్తానమ్మా. బుజ్జమ్మ, ఆత్మలింగం ఉన్న చోట చెడు జరగదు అన్నారుగా, మరి మమ్మీకి ఏం కాదుగా? అదే అమ్మా. అమ్మా, అక్షర, డాక్టర్ ఏమన్నారు? సరిగ్గా తినకపోవడం వల్ల నీరసంతో కళ్ళు తిరిగాయంటండి. కంగారు పడాల్సిందేం లేదు. అమ్మయ్య, స్వామీజీ గారు చెప్పింది నిజమే. స్వామీజీ గారా? ఏం చెప్పారండి? అపర్ణని మీరు హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా అక్షర. అమ్మ అప్పుకి ఏమవుతుందోనని భయపడి స్వామీజీ గారిని పిలిపించింది. ఆత్మలింగం ఉన్న చోట చెడు ఏం జరగదని స్వామీజీ చెప్పారు. అదే చిన్ని చెప్తుంది. అవునా? మీరొచ్చే ముందే వెళ్ళారమ్మా. ఇంకో అతి ముఖ్యమైనది కూడా చెప్పారు. రేపు ప్రతిష్ఠ ఉంది కదా, ఈ రాత్రి 11-12 గంటల ప్రాంతంలో ఆత్మలింగానికి చాలా శక్తులొస్తాయంట. ఆ వెలుగుని మనం తట్టుకోలేమంట. ఆ సమయంలో ఆత్మలింగం దగ్గర ఉండకండి అన్నారు. ముట్టుకోవద్దని కూడా చెప్పారక్షర. భస్మం అయిపోతారంట. ఆ గంట జాగ్రత్తగా ఉంటే చాలు అని అన్నారు. ఉందామండి. ఈ పిల్లలతోనే అమ్మా, జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు విన్నారు కదా అత్తయ్య గారు, ఉంటారులేండి. వీళ్ళని నమ్మటానికి లేదమ్మా. బాక్సులో పెట్టి లోపల దాచమ్మా. రేపు ఆలయానికి వెళ్లేటప్పుడు తీద్దాము. అలాగే అత్తయ్య గారు. ఇంకో విషయం ఏంటంటే అర్చనక్క కూడా ప్రెగ్నెంట్ గానే ఉంది. అప్పుని తీసుకెళ్లిన హాస్పిటల్కి వాళ్ళు కూడా వచ్చారు. అవునా? మరి ఊరొచ్చి చెప్పనే లేదు. చెకప్ అయిన తర్వాత ఫోన్ చేద్దాం అనుకున్నారంటండి. ఇంకా ఇక్కడే ఉంటారంట. ఫోన్లే అమ్మా, ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది. ఇద్దరూ ఒకేసారి మాతృత్వాన్ని చూడబోతున్నారు. ఇంతకంటే కావాల్సిందేముంది? అమ్మా అపర్ణ, ఇదిగోనమ్మా ఫ్రూట్స్. ఏంటి బుజ్జమ్మ గారు నన్ను అలా చూస్తున్నారు? చెప్పు తీసుకుని చెంప పగలగొట్టలేదు, సంతోషించు. అత్తయ్య గారు ఏం చేశారు? చెప్పడం మర్చిపోయానమ్మా. పౌర్ణమి రోజు నిద్ర చేయటానికి వచ్చింది ఏదో చిన్న చిన్న దోషాలకి కాదు. ఆత్మలింగాన్ని తీసుకెళ్లి ఆ మంత్రికి ఇవ్వటానికి.
నేను ఆధారం లేక చెప్పట్లేదు. నువ్వు ఆ క్షుద్ర మాంత్రికుడితో ఫోన్లో మాట్లాడింది నేను చూశాను. ఆ ఫోన్లో వాడు ఆత్మలింగంతో రావాలన్న మెసేజ్లు చూశాను. మౌనవ్రతంలో ఉండటం వల్ల నేనిది చెప్పలేకపోయాను.